ఇంకో కలర్తో మాట్లాడదాం. మురళీకృష్ణ గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మురళీకృష్ణ గారు, మీ అభిప్రాయం ఏంటి? బీఫ్ ఫెస్టివల్ కి సంబంధించి మీ స్పందన చెప్పండి. అక్కడ అశోక్ యాదవ్ గారు ఉన్నారు కదండి. ఉన్నారు, మీరు చెప్పొచ్చు. అశోక్ యాదవ్ గారు, ఒక చిన్న విషయం చెప్పండి. మనకి యేసుక్రీస్తు ఐడియా ఉన్నారండి మీకు? అవునండి. ఆయనకి నన్స్ అని చెప్పేసి ఉంటారండి. వాళ్ళందరూ భార్యలు కాదండి, కాకపోతే భార్యగా ప్రకటించి వదిలేస్తారు వాళ్ళని. చెప్పండి. వాళ్ళకి వివాహాలు అవ్వవు, చెప్పండి. భార్యలుగా ప్రకటించి వదిలేస్తారు. అట్లా శ్రీకృష్ణుడికి మీరు గోపికలు 16,000 మంది అని చెప్పారు. చెప్పండి. ఎక్కడా కూడా 16,000 మంది గోపికల్లోని ఆయన వరించినట్టు రాయలేదండి. చెప్పండి. 16,000 మంది గోపికలు ఆయన్ని వరించారని చెప్పారు. చెప్పండి. అంటే ఇష్టపడటం వేరు. ఒక నిమిషం వినండి నా మాట. మొత్తం మాట్లాడుతున్నారు. ఇష్టపడటం వేరు, వరించడం వేరు, వివాహం జరగడం వేరు. చెప్పండి. మీకు అవగాహన లోపం ఉంది చాలా వరకు. చెప్పండి. ఆవు ఆక్సిజన్ పీల్చుకొని మరలా ఆక్సిజన్ వదులుతుంది బయటికి. చెప్పండి. మీకు ఏ జంతువు కూడా ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేటటువంటి జంతువు ఏది లేదండి, ఒక గోవు మాత్రమే. అంటే ఎక్కడ ఎక్కడ నిరూపణ బాబు కంచె ఐలయ్య గారి శిష్య, నేను చెప్పేది విని ఒక్కసారి. నువ్వు రీసెంట్ గా కనుక బెంగళూరులో జరిగినటువంటి సన్నివేశం ఒకటి గుర్తుంచుకో. చెప్పండి. ఒక ఆడావిడికి ఆవు గుండెని అమర్చారు. చెప్పండి. దానికి ఆధారం నా దగ్గర ఉంది, మీరు వస్తే చూపిస్తాను. చెప్పండి. చెప్పండి. గేదె గుండెని అమర్చలా. చెప్పండి. కారణం ఏంటంటే గేదె గుండె మనిషికి పనికిరాదని, కానీ ఆవు గుండె మనిషికి పనికొచ్చింది అక్కడ. చెప్పండి. ఆవిడ బ్రహ్మాండంగా జీవనం సాగిస్తోంది. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలండి, మనిషి పరిణామాన్ని బట్టి మనిషి యొక్క పిడికిలు ఎత్తుంటుందో మానవ గుండె కూడా అంతే ఉంటుందని చెప్పేసి సైన్స్ పుస్తకాలు చదివారు అనుకుంటా. మీరు ఈ దేశంలో మరి హిందూ మత గ్రంథాలను నమ్ముతురా లేకపోతే అభివృద్ధి చెందుతున్న సైన్స్ నమ్ముతురా నాకు తెలియదు. నీకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు మతం అనేటటువంటి పదం వాడకు. మాకు హైందవ ధర్మం మాది, హైందవ మతం కాదు, క్రిస్టియన్ మతం కాదు, మాది మతం కాదు, ధర్మం. అదేనండి, మీరు పవిత్రమైనటువంటి హిందూ ధర్మం అంటారు, మరి ఆ ధర్మంలో అందరికి సమానత్వం ఎందుకు లేకపోయిందని అడుగుతా ఉన్నానండి నేను. సమానత్వం అనేటటువంటి నీటిని నీలాంటి కుటిల బుద్ధి కలిగినటువంటి వాళ్ళ మధ్యలో తీసుకొచ్చినటువంటి సన్నివేశం ఇది. ఎందుకు అట్లా భావిస్తున్నారండి? సమానత్వం అనేటటువంటిది లేకుండా లేదు. దేవాలయాల విషయంలో చూసుకో, ఏ ఒక్క బ్రాహ్మడికి గాని, ఏ ఒక్క వైశ్యుడికి గాని, ఏ ఒక్క అగ్రకులస్తుడికి దేవాలయం లేదు ఎక్కడ. చెప్పండి. ఏ ఒక్క అగ్రకులస్తుడికి దేవాలయం లేదు ఎక్కడ హైందవ ధర్మంలో. వాసవి శ్రీకాళహస్తి చూసుకో, భక్త కన్నప్పకి ఎస్టీ. నువ్వు నాయనార్స్ చూడు, 60 మంది నాయనార్స్ ఉన్నారు, 62 మంది నాయనార్స్ కూడా ఎస్టీ ఎస్టీలే. చెప్పండి. అందరూ ఎస్టీ ఎస్టీలే. మాకెప్పుడు కూడా హైందవ ధర్మంలో ఎప్పుడు కూడా మాకు కుల వివక్ష గాని ధర్మ వివక్ష గాని ఎప్పుడు లేదు. ఇదో కంచె ఐలయ్య అనేటటువంటి ఒక వెధవ ఇలాంటి వాళ్ళు చేసిన పని అది. అక్కడ కూర్చొని నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. యాదవ వంశంలో జన్మించావు నువ్వు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీకు ఒక విషయం చెప్తున్నాను, తెలుసా? నీ వంశం గురించి నీకు తెలుసా? స్పందిస్తున్నారు. ఒక నిమిషం అశోక్ యాదవ్ గారు మాట్లాడండి. అయితే మహాభారతం ఆవు మాంసంలో 13వ పర్వం అనుశాసన పర్వం 88 మురళీకృష్ణ యాదవ్ గారు బాగా గ్రహించండి. భీష్ముడు అతను అన్నతోటి ఈ విధంగా అంటున్నాడు, ఓ యుద్ధస్థిర శ్రాద్ధ కర్మలో మనువు చెప్పిన ప్రకారం చేపలు పెడితే పితృదేవతలు 2 నెలలు సంతోషిస్తారు, మాంసం పెడితే 3 నెలలు సంతోషిస్తారు, పక్షి మాంసం పెడితే 7 నెలలు సంతోషిస్తారు, లేడి మాంసంతో పెడితే 8 నెలలు సంతోషిస్తారు, గవయ మాంసంతో పెడితే 10 నెలలు సంతోషిస్తారు, గేదె మాంసంతో పెడితే 11 నెలలు సంతోషిస్తారు, ఆవు మాంసం శ్రాద్ధకర్మలో పెడితే సంవత్సరం అంతా పితృదేవతలు ఆనందిస్తారు, ఎద్దు మాంసం అయితే 12 సంవత్సరాలు వారు సంతోషిస్తారు. అదే విధంగా మహాభారతం 13వ పర్వం అనుశాసన పర్వం 88వ పేజీలో అదే విధంగా ఇంకొక విషయం మీరు గ్రహించాలి. మురళీకృష్ణ యాదవ్ గారు, మీరు ఇంకొక విషయం గ్రహించాలి. ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాశ్చాత్య ఆధ్యాత్మిక గ్రంథాలు సనాతన బోధనల సారం ఇప్పటికీ విస్మయం కలిగిస్తుంది. గోమాంసం తినని వారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరరు. ఇప్పుడు మీరు ఒక బుక్ లో ఉన్న ఒక విషయాన్ని మీరు కోట్ చేశారు, ఒక బుక్ లో ఉన్న ఒక విషయాన్ని కోట్ చేశారు, అది మహాభారతంలో ఉందని అశోక్ యాదవ్ గారు చెప్తున్నారు. మురళీకృష్ణ గారు, మీరు దీన్ని కాంట్రడిక్ట్ చేస్తారా? మీరు చెప్పండి. సంస్కృతం పదం చదవమనండి ముందు. అసలు
యుద్ధి ఎస్రా కాదు యుధిష్ఠరా. వాడిని ముందు అసలు సంస్కృతం నేర్చుకోమనండి, అనే సంస్కృతం నేర్చుకోమనండి. అక్కడ కూర్చున్న సంస్కృతం నేర్చుకోమని. ఈ మిడిమిడి జ్ఞానం మిడిమిడి సంస్కృతంతో మీకు పాయస అన్నానికి పయసన్నానికి మీకు తేడా లేకుండా పోతుంది. కాదండి, మీరు చెప్పిన సనాతన ధర్మాల ఆధారంగా అడుగుతున్నాం కదండి. యూనివర్సిటీలో నువ్వు ఇంగ్లీష్ చదవడం కాదు, హైందవ ధర్మానికి సంబంధించి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటికీ మూలం పుట్టుకైనటువంటి మురళీకృష్ణ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అశోక్ యాదవ్ గారు మీరు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మీ ఒక్కరి అభిప్రాయాన్ని కాంట్రడిక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికంటే కూడా మనం మానవతరాయ్ గారితో మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు అన్నారు ఆర్ఎస్ఎస్ లేదా హిందూ సంస్థలు అన్నారు కదా, మానవతరాయ్ గారు హిందూ సంస్థలకు సంబంధించిన వ్యక్తి కాదు, సెక్యులర్ వ్యక్తిగానే ఉన్నారు, కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. మీకు హిందూ ధర్మానికి సంబంధించి ఇంతకుముందు ఈయన చేసిన కోర్టులో మీకేనా అభ్యంతరాలు ఉన్నాయా? మీ అభిప్రాయం. ఒకరిని కించపరచొద్దు, ఏ మతాన్ని కూడా కించపరచొద్దు. ఓకే, అది హిందూ కానివ్వండి వేరే ఏ మతాలైనా సరే వాటి గురించి మాట్లాడటం అనవసరం. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో ఉన్నాం, మనం సమాజానికి దిశానిర్దేశం చేయాలి. మనమే కులాల వారీగా మతాల వారీగా విడిపోయి కొట్లాడుకుంటే రేపు భావి తెలంగాణ ఎట్లా తయారవుతుంది, భావి భారతదేశం ఎట్లా తయారవుతుంది? ఒక ఉదాహరణ చెప్తున్నా. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో గొప్ప ఇందాక చెప్తాను, సెక్యులర్ భావాలు ఉంటాయి. మా హాస్టల్ ముందు వెనక మసీదు ఉంటుంది, ముందు శివాలయం ఉంటుంది. ఆదివారం ప్రార్థనల కోసం కొంతమంది నచ్చిన చర్చికి పోతుంటారు విద్యార్థులు, క్రిస్టియన్లు, దళితుల్లో కొంతమంది అక్కడక్కడ రూముల్లో మాకు నచ్చిన పాస్టర్లతో ప్రార్థన చేయించుకుంటారు. ఇంత లౌకిక భావాలు ఉన్నటువంటి గొప్ప సెక్యులర్ భావాలు విశ్వవిద్యాలయంలో గొడ్డుకూర తినాలని ఆలోచన ఈరోజు దళితుల్లో కూడా, నేను ఒక దళితుల్లో కూడా దాదాపు ఈరోజు ఎప్పుడో పూర్వకాలంలో మరి వాళ్ళకి మరి ఏ విధంగా జరిగిందో అంటరానితనమో ఏ విధంగా దూరంగా ఉంటామో మొత్తానికి తినేవాళ్ళు. కానీ ఈరోజు చైతన్యమయ్యారు, దళితుల్లో కూడా చైతన్యం వచ్చింది. ఆ మాంసం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. మాంసాహారాన్నే పూర్తిగా, గొడ్డు మాంసం కాదు, ఈరోజు గొడ్డు మాంసానే కాదు, వారు పూర్తిగా ఆరోగ్యం పాడవుతుంది. ఒక 30 సంవత్సరాలు దాటిన తర్వాతే మరి అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తాయనే ఉద్దేశంతో శాకాహారం వైపు పయనించే సమాజం ఈరోజు ఉంది. ఒక ఉదాహరణకి ఎక్కువగా మాంసం తింటే ఈరోజు హైదరాబాద్ అనేది కూడా షుగర్ వ్యాధికి మీరు చెప్పిన మాట నేను చెప్పాను. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు దళితులు అణగారిన వర్గాల తరపున సమాజ స్థాపన కోసం నిర్మిస్తున్నామని. దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తే నాకు నేను గొడ్డు మాంసం మీరు తినొద్దని అంటలేదు, అదే వేరే వాళ్ళకి అలవాటే తినండి, కానీ పంది మాంసం తినొద్దని అంటలేదు. కానీ తినే ప్రదేశం ఎక్కడ? మీ రూమ్ లో వండుకొని తినండి, మీరు ఎవరికి ఇబ్బంది కలగకుండా తినండి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, మీరు ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉండాలండి. ఓల్డ్ పీజీ హాస్టల్లో గణేష్ చతుర్థి పెట్టిర్రు, దానికి టీవీఆర్లో వాల్యూమ్ తక్కువ చేయనందుకు ఒక వ్యక్తి పైన దాడి చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీవీపీ, విహెచ్పి వాళ్ళు. మీరు కనీసం మానవతా మూర్తి ఎందుకు స్పందించలేదండి? నేనున్నాను, దానికి వేరే విధంగా నేను అదే హాస్టల్లో చెప్పండి, ఇప్పటి క్లియర్ చెప్పండి. అక్కడ లేరు, మీరు పక్క ఎక్కడో దూరం ఆ రోజు సంఘటన అశోక్ యాదవ్ గారు మరొక డిస్కషన్ లోకి వెళ్ళొద్దు, విషయంలాగానే ఉంచాలి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు, కరీంనగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఫోన్ లైన్ లోకి వచ్చారు, వేణుగోపాల్ యాదవ్ గారు. వేణుగోపాల్ యాదవ్ గారు, మీ స్పందన ఏంటి? సార్ నమస్కారం. నమస్కారం అండి వేణుగోపాల్ యాదవ్ గారు, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, మీ స్పందన ఏంటో తెలియజేయండి. సార్ ఈ అశోక్ యాదవ్ గారితో ఒకసారి మాట్లాడాలి సార్, ఆయన కొంచెం లైన్ లో కలుపుతారా? ఉన్నారండి, మీరు మాట్లాడొచ్చు. అశోక్ యాదవ్ సార్ నమస్కారం అండి. నమస్తే అన్న. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రాజ్యాంగం ప్రకారము ఇది ఈ దేశం లౌకిక దేశమేనండి? అవునండి. అయితే ఎవరైనా సరే ఏ మాంసానైనా తర్వాత ఏ రకమైనటువంటి జంతువులైనా సరే తినడానికి అవకాశం ఉండేటువంటి దేశమేనా అండి ఇది? అవునండి. మరి అలాంటప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినడానికి వీళ్ళెవరండి మనకు అవకాశాలు ఇచ్చేటువంటి వాళ్ళు? మనము ప్రొఫెసర్ కంచైలయ్య గారి యొక్క సిద్ధాంతం మీద నడిచేటువంటి వాళ్ళం మనం. అవునండి. మనం అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులము ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళను ఈ రోజు 80% ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 80% పీపుల్స్ వాళ్ళను మనల్ని ఈ 20% పీపుల్స్ వాళ్ళు మనం అవిగదొక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఈ రోజు మన అసమర్థులు కాదా? మన అందరం ఏకం కావాలండి. ఈ రోజు మీకున్నటువంటి చైతన్యం ఈ భారతదేశంలో యాదవులకు ఉంటే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని
ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉండే. కేవలం అగ్రకుల భావజాలంతో లేదండి. సాంస్కృతిక విప్లవం మానవతరాయ్ గారు లేదండి. విప్లవం లేకుండా దక్కించుకునే రాజకీయ అధికారం ఏదైనా సమానత్వాన్ని ప్రజాస్వామిక విలువలను నెలకొల్పలేదని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు. బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14 వాల్యూమ్లు చదివిన తర్వాత చాలా సేపటి నుంచి చాలా అభిప్రాయాలు మీరు వ్యక్తం చేశారు. అశోక్ యాదవ్ గారు మీరు చాలా సేపు మాట్లాడారు. మానవతరాయ్ గారు మీరు కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోలంకి శ్రీనివాస్ గారు ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వచ్చారు, కానీ అప్పటి నుండి అవకాశం దొరకలేదు. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇది ధర్మానికి సంబంధించిన విషయమా, విశ్వాసానికి సంబంధించిన విషయమా, లేక హెల్త్కి సంబంధించిన విషయమా, లేదా ఉస్మానియా క్యాంపస్లో చేయడానికి సంబంధించిన విషయమా? ఇవన్నిటిలో ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మీ యొక్క స్టాండ్ ఏంటి? మీరు పోర్క్ ఫెస్టివల్ అని మీరు నిర్వహిస్తున్నారు, దీనికి కూడా వ్యతిరేకత వస్తుంది. అయితే అశోక్ గారు చెప్పింది ఈ దేశం లౌకిక దేశం అని అన్నారు. అయితే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కానీ లౌకిక దేశం అంటే ఏ మత ఆచారాన్ని కానీ, లేకపోతే ఏ మతాన్ని కించపరిచే విధంగా కావచ్చు, లేకపోతే ఏ మతాన్ని ఆచరించకుండా ఉండేదాన్ని లౌకికత్వం అంటారు. కానీ భారతదేశంలో దురదృష్టం ఏంటంటే హిందుత్వాన్ని తిడితే లౌకికత్వము, హిందూ మతాన్ని తిడితే లౌకికత్వము, హిందూ దేవుళ్ళని తిడితే లౌకికత్వము, హిందూ దేవాలయాల మీద దాడి చేస్తే లౌకికత్వము. ఈ దేశంలో మీ దృష్టిలో హిందువులు అంటే ఎవరు చెప్పండి? లేదు, అందరూ కలిపి హూ ఇస్ ద హిందూస్ ఆఫ్ రియల్ హిందూస్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఆవు మాంసం తింటాన్ని ప్రకటిస్తే అతన్ని తలనరుకుతాం, ఫుట్బాల్ ఆడతాం అని చెప్పేసి బీజేపీ పార్టీ నుంచి ఒక ప్రతినిధి స్పందించాడు. అప్పుడు ఎక్కడ పోయింది వీళ్ళ చైతన్యం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదే లాలూ ప్రసాద్ యాదవ్ నేను కూడా గోమాంసం తింటా అని ప్రకటించిండు, అప్పుడు ఎక్కడ పోయింది వీళ్ళ చైతన్యం అని చెప్తా ఉన్నా. అదేవిధంగా వీళ్లకు ఏ మురికి గుంటలనో లేదంటే ఏ కొలల్లోనో ఏ చెరువులోనో మంచినీళ్ళు తాగి విసర్జించితే వచ్చే విసర్జకం ఏదైతున్నదో మూత్రము, అది పవిత్రమైనప్పుడు దాని మాంసం నాకు అత్యధికంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అత్యధిక శక్తినిచ్చే ఆహారమైనప్పుడు నేను ఎందుకు తినొద్దండి? ఓకే, రైట్. మానవతరాయ్ గారు కంక్లూడ్ చేయండి. లాస్ట్ ఎవరు తినొద్దనిలే, మేము కూడా అంటున్నాం తినొద్దని. కానీ యూనివర్సిటీలో అది చర్చ ఎక్కడో జరిగిన అంశాలు కాదు. ఇక్కడ మనం యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ గురించి మాట్లాడండి. ఎక్కడెక్కడో పురాణాలు తీసుకొస్తారు, ఆయన బైబుల్ తెస్తాడు, ఈయన కృష్ణుడి గురించి అవమానకరంగా మాట్లాడుతాడు. ఇది మనం అవమానించుకోవడం కోసం కాదు. రేపు 10వ తారీఖు మీరు దయచేసి విద్యార్థులుగా వాస్తవాలు కాదు, నేను మీ ఇద్దరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. దయచేసి అశోక్ యాదవ్ గారు చర్యకు ప్రతిచర్య, దాడికి ప్రతిదాడి, చంపుకుందామా, చంపుకుందామా? ఒక పవిత్రమైన విశ్వవిద్యాలయంలో మతోన్మాదంతో రెచ్చిపోదామా, కులాల వారిగా విడిపోదామా? చెప్పండి. మనం విద్యార్థులుగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, దానికోసం మనం పోరాటం చేద్దాం. యూనివర్సిటీ ప్రశాంతతను కాపాడదాం. 10వ తారీఖు స్నేహభావాన్ని పెంపొందించుకుందాం, అందరి హక్కులు కాపాడదాం. కానీ కోర్ల పండుగ టైం అయిపోతుంది. లాస్ట్ కంక్లూజన్కి వస్తున్నాం. రైట్, మీరు చెప్పండి. ఇందాక మా మిత్రుడు చెప్పిన దాంట్లో మార్కండేయ కడ్జు గురించి మాట్లాడినారు. ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి గురువు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మతానికి ధర్మానికి తేడా ఉంటుందండి. మతం అనేది కొన్ని నియమ నిబంధనలకు లేకపోతే కొన్ని కట్టుబాట్లకు ఒక లోబడి పనిచేస్తుంది. అదే ధర్మం అనేది కాలానుగుణంగా మారుతూపోతుంది. హిందుత్వం అనేది మతం కాదు, వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. వీళ్ళకు కనీసం అవగాహన లేదు హిందుత్వం పైన, కాబట్టి వీళ్ళు హిందుత్వాన్ని మతం అనుకుంటారు. వీళ్ళు హిందుత్వం అనేది ధర్మం, ధర్మం అనేది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ ధర్మంలో, మా హిందూ ధర్మంలో గతంలో ఆవు కూర తిని ఉండొచ్చు, పంది కూర తిని ఉండొచ్చు, పిల్లి కూర తిని ఉండొచ్చు, లేకపోతే నక్క కూర తిని ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా తిని ఉండొచ్చు. కానీ ఈ కాలానికి అనుగుణంగా ఈ ధర్మం మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు అదొకటి మర్చిపోండి. రెండో విషయము, ఈయన దేశంలో 90% ఎస్సీ ఎస్టీ బీసీలు తింటారని చెప్తున్నారండి. 90% కాదండి, అంటే మిగతా 10% ఉన్నారు కదా, ఆ 10% తింటారు, 90% తినరు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ, నేను ఎస్టీ అండి, ఆయన బీసీ, ఈయన ఎస్టీ. ఈయన తినడు, నేను తినను, ఆయన ఒక్కడే తింటాడు. ఇక్కడే మెజార్టీ తెలుస్తుంది. కాబట్టి చేయడం ఒకటే వీళ్ళ యొక్క లక్ష్యం. నిజంగా ఆయన పందికూర తింటే ఇప్పుడే నేను ఆహ్వానిస్తున్నా, రమ్మనండి. అదే పందికూర నేను తింటా, పెట్టమనండి. మరి ఏదైనా నువ్వు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు, లేదంటే మెజార్టీ ప్రజల ఆశయాన్ని నువ్వు ప్రతిబింబిస్తున్నప్పుడు దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి.
నేను పాటించని ధర్మం నాకు కానీ మిగతా వాళ్ళందరికీ ధర్మమే అంటే ఏ విధంగా సార్ ఒక్కటి చెప్పండి, మీరు వీళ్ళు ఇచ్చేటువంటి తాటాకు చప్పుళ్లకు మీరు భయపడకండి దయచేసి. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన మధ్యలో మాట్లాడితే ఆయన మైక్ ఇవ్వకండి. కాదండి, నేను వారు మాట్లాడినంతసేపు నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను మతానికి ధర్మానికి తేడా చెప్తున్నా. మతానికి ధర్మానికి తేడా చెప్తున్నప్పుడు నీకు మతం మెజారిటీ అంటున్నారు కదండి, మీరు మెజారిటీ అంటున్నారు కదా, మాట్లాడుకున్నది. అశోక్ గారు మీరు మధ్యలో రెస్పాండ్ అవ్వదు. వాస్తవాలు కావాలండి. ఇప్పుడు సమాజంలో ఈ దేశం జనాభా మొత్తం ఇలా భరత్ టుడే చూస్తా ఉన్నది, వాళ్ళందరికీ తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే చెప్తున్నాను నేను, అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాల్సిన చర్చ ఇది. క్లాషెస్ కోసం చర్చ కాదు, క్లారిటీ కోసం చర్చ. ఇది క్లారిటీతో ఉంచుకోండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. సమాజం మీకు ఎంత అవకాశం ఇవ్వాలో అంత ఇచ్చాము. డేవిడ్ గారు మాట్లాడారు, మీరు మాట్లాడారు. అందరికీ ఈ చర్చా వేదిక ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. దానికోసం ఈ చర్చ. ప్లీజ్ శ్రీనివాస్ గారు. అదే చెప్తున్నాను, మతానికి ధర్మానికి తేడా తెలుసుకోమని చెప్తున్నాను. మతం అనేది కట్టుబాట్లకు లోబడి పనిచేస్తుంది, ధర్మం అనేది కాలానుగుణంగా మారుతుంది. హిందుత్వం అనేది ఇది ఒక ధర్మము, కాలానుగుణంగా మా దాన్ని మేము మార్చుకుంటాం. మా ధర్మంలో ఉండేటువంటి కట్టుబాట్లను మేము మార్చుకుంటాము. మీరు ఒకవేళ మా ధర్మాన్ని పాటిస్తే మీరు వచ్చి మాకు ఏమైనా తప్పులు ఉంటే మీరు చెప్పండి, మేము ఒప్పుకుంటాం. మీరెవరండి మా ధర్మాన్ని నమ్మని వాళ్ళు? మీరు మా ధర్మం పట్ల బురదేయడానికి మీరెవరండి? మీకేం హక్కు ఉంది? మా ధర్మం పాటించి మా ధర్మంలో ఉండేటువంటి లోటుపాట్లను తప్పులను మీరు చూపించండి, మేము ఒప్పుకుంటాము, మేము సరి చేసుకుంటాము అంటున్నాము. రెండో విషయము, వీరు ఇందాక మాట్లాడిన దాంట్లో 90% తింటారు, 10% తినరు అంటున్నారు. అది పచ్చి అబద్ధము. 10% తింటారు, 90% తినరు. ఇంకొకటి చివరి అంశం నేను చెప్తున్నాను. ఎక్కడో మురికి గుంటలో తాగి వచ్చినటువంటి నీటిని విసర్జించిన తర్వాత వచ్చేటువంటి మూత్రానికే పవిత్రత ఉంటే అని మాట్లాడినారు కదా. మూత్రానికి పవిత్రత కాదండి, మూత్రానికి శాస్త్రీయత ఉంది. మూత్రంలో యాంటీబయాటిక్స్ ఉంటాయి, చాలా రోగాలు నయమవుతాయి. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మూత్రంతో స్నానం చేస్తారు. ఆయన కూడా చేయించుంటారు, ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళలాగా సంకుచిత బుద్ధితోటి ఆలోచించి లేకుంటారు. ఈ రోజు ఈయన ఇంత ఆరోగ్యంగా కూర్చొని ఉన్నారంటే ఆ రోజు వీళ్ళ అమ్మా నాన్నలు మూత్రంతో స్నానం చేయించి ఉంటారు. కాబట్టి వీళ్ళు మూత్రానికి ఉండేటువంటి పవిత్రతకు శాస్త్రీయతకు తేడా తెలుసుకొని, గోవు యొక్క పవిత్ర గురించి కాదండి మేము ఒకటే మాట్లాడేది, గోవుకు కొన్ని శాస్త్రీయత ఉన్నది. ఇందాక మాట్లాడినారు, మన ఎవరో ఒక కాలర్ మాట్లాడినారు, గోవు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుందంటే ఇది ఈ జీవరాశిలో ఒక్క గోవు మాత్రమే అండి ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేదు. అంత శాస్త్రీయత ఉందండి. శాస్త్రీయత గురించి మాట్లాడమంటారు. ఇంకొక సైన్స్ డెవలప్ అవుతుంది, మేము సైన్స్ను నమ్మాలా, లేకపోతే స్వామి పరిపూర్ణానంద స్వామి వారు చెప్పారు ఆయన మాటల్ని నమ్మాలా అంటే, పరిపూర్ణానంద స్వామి వారి మాటల్ని వినకపోతే పోయి గంగలో కలిసి సావండి, ఎవరు కాదంటలేరు దాన్ని. కానీ పరిపూర్ణానంద స్వామి వారు చెప్పిన దాంట్లో కొంత శాస్త్రీయత ఉంది. శాస్త్రీయతను నమ్మండి, సైన్స్ను నమ్మండి. మీరు చెప్తున్నటువంటి సైన్సే ఆవులో కూడా ఉంది కాబట్టి పరిపూర్ణానంద స్వామి వారి మాటలను నమ్మి మనం అందరం ఈ దేశాన్ని బాగుపరుచుకుందామని చెప్తున్నాను. ఒక్క నిమిషం అండి, ఒక్క చిన్న నిమిషం. మీరు చెప్పినట్టుగానే ఈ దేశంలో మాకు ఏం చెప్పింది 22.6% ప్రోటీన్స్ అందులోనే ఉన్నది కాబట్టి అదే శాస్త్రీయత, ఆధ్యాత్మికత, పవిత్రత లేదా ఒక నమ్మకానికి సంబంధించిన విషయమా, ఇది రాజకీయాలకు సంబంధించిన విషయమా, ఇవన్నిటిలో కూడా ఖచ్చితంగా వివాదం ఇంకా పెరుగుతున్నట్టుగానే కనబడుతోంది. ముఖ్యంగా గోవధ అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకం, ధర్మాన్ని రక్షించాలనుకునే వాళ్ళకి ఇది వ్యతిరేకము అని చెప్తున్న పరిస్థితి హిందూ ధర్మంకి సంబంధించిన నమ్ముతున్న వాళ్ళ విశ్లేషణ. అయితే మనోభావాలకు సంబంధించి ఒకవైపు ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక వర్గానికి సంబంధించిన మనోభావాల్ని దెబ్బతీసే విధానానికి మళ్ళీ వేదిక కాబోతోందా ఉస్మానియా యూనివర్సిటీ అనే దానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారింది. గో రక్షా దివస్ నిర్వహించాలని అటువైపు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామి వారు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ స్టేట్మెంట్లో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? హిందూ ధర్మానికి సంబంధించిన గోమాతన లేక గోమాతలో శాస్త్రీయత కూడా ఉంది. మన దగ్గర ఈ డిస్కషన్ మొత్తంలో ముందుగా మనం కొంత ఇన్ఫర్మేషన్ కూడా రాసుకున్నట్టుగా కనబడుతోంది. ఇన్ఫర్మేషన్ మనం తీసాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది ఆవు మాంసం అనేది విషతుల్యమైందని. ఆవు మూత్రం కావచ్చు, ఆవు పేడ కావచ్చు, ఆవు ఇచ్చే పాలు కావచ్చు, నెయ్యి, పెరుగు అవన్నీ కూడా అమృతతుల్యమైనవి, వాటిల్లో పోషక విలువలు ఉన్నాయని చెప్తోంది. అయితే ఆవు మాంసంలో మాత్రం ఎక్కువ వరకు విషతుల్యం అయిపోయినట్టుగానే కనబడుతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న పరిస్థితి. అటువైపు అమెరికాకు సంబంధించిన కొన్ని యూనివర్సిటీస్ కూడా దీనిపై రీసెర్చ్ చేస్తున్నాయి. ఇక్కడ శాస్త్రీయత గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రీయత గురించి కూడా మనం చూడాల్సిన అవసరం కనబడుతోంది. ఒక మనుషుల ఆరోగ్యానికి సంబంధించి గోమాంసం తినడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే సైంటిస్టులు ఇప్పుడు పరిశోధనలో తేల్చుతున్న పరిస్థితి. ఈ విషయంలో ప్రజలు వారి నిర్ణయాన్ని వారే అమలు పరుచుకుంటారు. దానికి సంబంధించి చర్చను ఇప్పటివరకు మనం చూసాం. బీఫ్ వార్గా కాకుండా కొంత సామరస్యపూర్వకంగా వాతావరణంలోకే ఈ విద్యార్థులందరూ ముందుకు వెళ్లాలని భారత్ టుడే ఆశిస్తోంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.